వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. రాజకీయాల్లో అభిమానం ఉండొచ్చు, కానీ ఈ అభిమానం పేరుతో విచ్చలవిడి ప్రవర్తన అనేది ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా మొదటికే మోసం వస్తుంది. ఆ పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, లేదా ఆ పార్టీ నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు, కానీ అంతవరకు ఇబ్బంది ఏం రాదు. కానీ ఆ అభిమానం అనేది హద్దులు దాటినప్పుడు, హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు, హద్దులు దాటి మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా సమస్యలు అనేవి కొని తెచ్చుకుంటారు. దీనికి కారణం ఏదైనా ఉండొచ్చు. మా వాళ్ళు చూసుకుంటారులే, మా పార్టీ చూసుకుంటుందిలే అనుకుని మితిమీరి మాట్లాడితే, సపోజ్ బోరుగడ్డ అనిల్ కుమార్ని చూసాం మనం. హద్దులు దాటి, అంటే ఆ పార్టీ అధినేత మీద, వైఎస్ జగన్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఎన్నో సమస్యలు కొని తెచ్చుకున్నారు. చివరికి జైలుకి జీవితాన్ని కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనంతటి కారణం ఏంటి? పరిధులు దాటి మాట్లాడారు. అది ఆ పార్టీ ఆదరణ, అండా లేక తమ జీవితాన్ని కూడా ప్రశ్నార్థకం చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ. ఇటువంటి వాళ్ళని లెక్కలోకి తీసుకుంటే దువ్వాడ కూడా ఒకరుంటారు, దువ్వాడ శ్రీనివాస్. కానీ ఇప్పటికీ వారిలో ఆ పార్టీ మీద, అంటే ఆ పార్టీలో ప్రాధాన్యత తగ్గినా కానీ ఆ పార్టీ మీద ఆశ, అభిమానం ఇప్పటికీ వాళ్ళకి తగ్గలేదు. పార్టీ నుంచి క్రమశిక్షణ పేరుతో బయటికి పంపించేసినా కానీ సరే. ఇదంతా ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటామంటే, దువ్వాడ గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే పాయింట్కి వద్దాం. దువ్వాడ శ్రీనివాస్ గురించి మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు చురుకైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీలోంచి బయటికి వెళ్ళినా కానీ అప్పట్లో మాత్రం చురుకైన వ్యక్తిగానే ఉన్నారు. అసలు దువ్వాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన రాజకీయ ప్రయాణం కూడా పేరు తెచ్చుకున్నారు. పార్టీ తరఫున మీడియా ముందు మాట్లాడి నేతగా యాక్టివ్గా ఉండేవాళ్ళు, చాలా యాక్టివ్గా మాట్లాడేవాళ్ళు. సోషల్ మీడియా కానీ ప్రజావేదికల్లో కానీ కొన్ని వ్యాఖ్యలు చేయడంలో ప్రసిద్ధి పొందారు. ప్రభుత్వ విధానాలను సమర్థించేవాళ్ళు. అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ తరఫున ఉన్న వ్యక్తిగా ఆ విధానాల్ని ప్రతిదీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ప్రతిపక్షంపై విమర్శలు చేయటం ఆయన రాజకీయ శైలిలో ఒక భాగం. మరి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని అంశాలు, బహిరంగ ప్రవర్తన, ఇవన్నీ కూడా పార్టీ వైపు కాకపోయినా కానీ బహిరంగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. ఫలితంగా ఏమైంది? ఆ వివాదాలని కారణంగా చూపించి ఏ పార్టీనైతే ఆయన నెత్తిన పెట్టుకొని మాట్లాడాడో ఆ పార్టీలోనే ఆయన క్రమశిక్షణ చర్యలు చూపిస్తూ ఆయన బయటికి పంపించేశారు. అలాగని మిగతా ఎవరైనా క్రమశిక్షణ చర్యలకు గురైతే ఎవరైనా ఏం చేస్తారు? మరో పార్టీ తీర్థం అనేది పుచ్చుకుంటారు. కానీ దువ్వాడ మాత్రం ఇంతవరకు అదేం చేయలేదు. కాకపోతే ఆయన జీవితంలో దివ్యల మాధురితో జతకట్టి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చనీయాంశమయ్యాడు. సరే, అతని వ్యక్తిగత జీవితంగా చూడొచ్చు, దాన్ని రాజకీయాలకి పక్కన పెట్టేద్దాం. కానీ వైసీపీపై పిచ్చి అనుకోవచ్చు దువ్వాడకు ఉండేది. అధినేత జగన్ అంటే భక్తి, అభిమానం ఏదైనా అనుకోవచ్చు. ఇంకో పార్టీలో అయితే ఆయన చేరలేదు. సరే, దీనికంటే కూడా ఇంకో పార్టీ కూడా ఈయన సోషల్ మీడియా లీడర్లు చూసి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తమ పార్టీకి ఆ మరకంటుకుంటుందేమో అనేటటువంటిది అది విశ్లేషకులు కూడా చెప్పేటటువంటి మాట. సరే, మొన్నటికి మొన్న ఒక మీడియాలో మాట్లాడారు. అంటే ఈ మధ్యకాలంలో ఆయన చాలా దూరంగా ఉండి రాజకీయ జీవితానికి, మొన్నటికి మొన్న ఒక మీడియాలో ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పారన్నమాట. కాగా ఒక జర్నలిస్ట్ అడిగారు. అడిగితే దువ్వాడ కొన్ని విషయాలు బయట పెట్టారు. అవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారే. నన్ను చాలామంది ఒక రాజకీయ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రాజకీయ పార్టీని, ఏ రాజకీయ పార్టీలో ఉండి నేను బయటకు వచ్చానో ఆ పార్టీని తిట్టమని చాలా ఒత్తిడి చేసేవాళ్ళు. కానీ నేను ఆ ప్రయత్నం చేయలేదు, ఆ విధంగా చేయలేదు. అలాగే ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారు, జగన్తో ఇంకా దువ్వాడ టచ్లో ఉన్నారా అనే విషయాలు కూడా అడిగారు. వీటన్నిటికి కూడా ఆయన సమాధానాలు చెప్పారు. దీంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అడిగారనమాట. మీరు బీజేపీలో చేరతారా లేక టీడీపీలో చేరతారా అనే ప్రశ్న కూడా ఎదురైంది. వైసీపీ నుంచి నన్ను బహిష్కరించినా కానీ నాకు జగన్ మీద ఇంకా అభిమానం తగ్గలేదు అనే విషయం అయితే బహిర్గతం చేశారు. మరి జనసేన టీడీపీ కూటమిలో చేరతారా? సరే, ఆయన మీద అభిమానం తగ్గలేదు. మరి మీ రాజకీయ ప్రయాణం ఎటువైపు ఉంటుంది? ఒకవేళ జనసేనతో ఏమైనా చేరతారా, టీడీపీతో చేరతారా, లేదా కూటమిలో చేరతారా అనేటటువంటి అడిగితే నేను ఏ పార్టీలో చేరాలనుకోవట్లేదు అని చెప్పారు. సరే, టీడీపీతో జనసేనతో ఆయన చేరట్లేదు. మరి బీజేపీలో ఏమైనా చేరతారా అనేటటువంటి ప్రశ్న వస్తే అది ప్రజలే నిర్ణయిస్తారు అనేటటువంటిది దువ్వాడ చెప్పినటువంటి ఆన్సర్.
కానీ ఆమె పక్కనే ఉన్నటువంటి దివ్యల మాదిరి కూడా ఏమో వెళ్తామేమో అని చెప్పారట. దీంతో రిపోర్టర్ షాక్ అయ్యారు. ఈయనకే ఇంత కాన్ఫిడెన్స్ లేదు, మరి ఏమని చెప్పేస్తుంది ఏంటి అసలు అనేటటువంటిది. మరి అదేవిధంగా చేరితే, ఒకవేళ చేరితే జగన్కి మీరు వెన్నుపోటు పొడిచినట్లే కదా, దేవుడు అంటారు అనేటటువంటిది మీరు చెప్తానే ఉంటారు కదా, మరి జగన్కి బీజేపీతో పడదు. అటువంటిది మీరు బీజేపీ పార్టీలో చేరితే మీ దేవుడికి మీరు వెన్నుపోటు పొడిచినట్లే కదా అనేటటువంటిది క్వశ్చన్. కానీ నేను ఇప్పటి వరకు ఇండిపెండెంట్గా ఉన్నా, నేను ఎప్పుడైనా ఏ పొజిషన్లోకి వస్తే ఆయన దగ్గరికే వెళ్తాను, ఆయన ఆశీస్సులే నాకు కావాలి అనేటటువంటిది స్పష్టంగా బదులిస్తూనే బీజేపీతో చేరే అంశంపై అయితే స్పష్టత ఇవ్వలేదు. ఆయనకు మాత్రం జగన్పై నిలువెత్తు విశ్వాసం, అభిమానం ఉందని మరోమారు తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. సరే, ఇంకో విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. కూటమిలో 3 పొత్తులు ఉన్నాయి. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు. మరి బీజేపీ అంటే సాఫ్ట్ కార్నర్గా చెప్పారు, మిగతా 2 పార్టీల మీద విముఖత చూపించారు. దువ్వాడ మరి ఒకవేళ కొన్ని పార్టీలు, ముఖ్యంగా షర్మిల చెప్పేవారు, పదే చెప్పేవాళ్ళు అనమాట, వైఎస్ఆర్సీపీకి బీజేపీకి చీకటి ఒప్పందం ఉంది అని చాలా సభలు సమావేశాల్లో ఆమె ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు. మరి రానున్న కాలంలో ఏమన్నా బీజేపీతో పొత్తులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వెళ్తారా? మరి అది ఊహించే దువ్వాడ ఈ విధంగా బీజేపీపై సాఫ్ట్ కార్నర్తో ఏమన్నా ఉన్నారా అంటున్నారు. అయినా కానీ జగన్ దేవుడు ఎప్పటికైనా ఆ పార్టీలోకి వెళ్తా అంటున్నారు, మరొక వైపు బీజేపీతో వెళ్తా అంటున్నారు. ఇటువైపు చూస్తే అటు వైఎస్ఆర్సీపీకి ఇటు బీజేపీకి మధ్య ఉన్నటువంటి విభేదాలు, అంటే ఈ ఎలక్షన్లో కూడా బీజేపీ కూటమితో పొత్తు తీసుకుంది కానీ జగన్తో విముఖత చూపించింది. మరి రానున్న రోజుల్లో ఏమన్నా కూటమితో పొసగదా, లేకపోతే బీజేపీ పార్టీ ఏమన్నా వైఎస్ఆర్సీపీతో జతకట్టే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఈ నిర్ణయంలో సాఫ్ట్ కార్నర్తో ఉన్నారా అనేటటువంటిది ఉంది. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పారు. ఇంతకుముందు కూడా చిరంజీవిని కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నేను విమర్శించలేదు, ఎందుకంటే నాకు రాజకీయ భవిష్యత్తులు ఇచ్చినటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలోంచి నేను బయటికి వెళ్ళినంత మాత్రాన మిగతా పార్టీలని నేను తిట్టాలి అనుకోవట్లేదు. సరే, ఇదే విధంగా మీరు మీ పార్టీ లైన్లో ఒకవేళ మీకు బీజేపీలో చేరాలన్నటువంటిది మీరైతే ఖండించట్లేదు ఆ విషయాన్ని. అటువంటిది ఒకవేళ బీజేపీకి వెళ్ళి ఆ తర్వాత అలయన్స్ కుదరకపోతే వైసీపీ పార్టీని తిట్టాల్సి వస్తే తిడతారా అనేటటువంటిది అడిగితే, నేనైతే ఎప్పటికీ విమర్శలు చేయను వైసీపీని. గతంలో కూడా రాజశేఖర్ రెడ్డిని విమర్శించమని నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు నన్ను విమర్శించమన్నారు, కానీ నేను ఆ రోజు అటువంటి ప్రపోజల్కి నేను ఒప్పుకోలేదు. ప్రజారాజ్యం పార్టీ నుంచి చాలా ప్రెషర్ వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టమని, కానీ నేను అప్పుడు కూడా అలా తిట్టాలనుకోలేదు, తిట్టలేదు. మరి జగన్ని తిట్టాలని పార్టీ లైన్ ఉంటే ఒకవేళ బీజేపీలోకి వస్తే, మీరు పీఆర్పీలో ఉన్నప్పుడు నేను గురువుగా భావించి వైఎస్ఆర్సీపీని తిట్టమన్నా కానీ నేను తిట్టలేదు. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చిరంజీవి గారిని తిట్టమన్నారు, అప్పుడు కూడా తిట్టలేదు. కానీ ఈ పద్ధతులే కొన్ని నచ్చి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కూడా నాతో నామినేషన్ వేయించారు, 18 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అంటే నాకు సిద్ధాంతం ఉంది, నేను ఏ పార్టీ నుంచి బయటికి వెళ్ళినా కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని తిట్టడం కానీ విమర్శించడం కానీ చేయను. ప్రజలకు ఏం కావాలో దాని వైపే మాట్లాడతాను, ప్రజలకు ఏం చేస్తానో అదే చెప్తాను, మా పార్టీ అధినేతని నేను హైలైట్ చేస్తూ మాట్లాడతాను అంటున్నారు. మరి చూడాలి, రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు కదా. ఈరోజు మిత్రులుగా ఉన్న వాళ్ళు రేపు శత్రువులు అవుతారు, ఈరోజు శత్రువులుగా ఉన్నప్పుడు రేపు మిత్రులుగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరి చూడాలి దువ్వాడ ప్రయాణం ఎటువైపు ఉంటుందో. మరి బీజేపీ పార్టీలో చేరి జగన్ని వెన్నుపోటు పొడిచి రాజకీయ భవిష్యత్తు ముఖ్యం అనుకొని రానున్న కాలంలో జగన్ని ఏమన్నా విమర్శలు చేసే అవకాశం ఉందా లేదా అనేది రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు కదా. మరి చూడాలి ఆయన రాజకీయ ప్రయాణం ఎటువైపు ఉంటుంది. లేదు వైఎస్ షర్మిల చెప్పినట్టుగానే ఆయన విమర్శలకి ప్రాధాన్యతనిస్తారా? బీజేపీ జగన్ లోపాయికారి ఒప్పందం, చీకటి ఒప్పందం అనేటటువంటిది నిజం చేస్తూ బీజేపీ అలాగే వైఎస్ఆర్సీపీ రెండు కలుస్తాయా? ఈ ఉద్దేశంతోనే ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు చేస్తున్నారా? ఆ విధంగా ఏమన్నా చూస్తున్నారా అనేటటువంటిది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.